హలో ఆల్, ఈరోజు వీడియోలో కాకరకాయలతోటి ఎప్పుడూ చేసుకునే వేపుడు ఫ్రై కాకుండా కొంచెం పుల్లగా కారంగా నోటికి ఎంతో రుచిగా ఉండే తింటున్న కొద్దీ తినాలనిపించే కాకరకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కాకరకాయ కూర తింటుంటే అది చికెన్ తిన్నట్టే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీరే సూపర్ అంటారు, నాది గ్యారంటీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి. చాలా కష్టపడుతున్నాను, అందరు చూసి వెళ్ళిపోతున్నారు, 3000కి దగ్గరలో ఉన్నాను. మిక్సీ జార్లో తగినంత కొబ్బరి వేసుకోవాలి, కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి, తగినన్ని నీళ్లు వేసుకొని నైస్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకొని 3 పండు టమాటాలు తీసుకొని సపరేట్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి, దాని కింద మంట పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, స్లైసెస్లా కట్ చేసుకున్న కొద్దిగా ఆనియన్ వేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ ఆనియన్. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ కొబ్బరి కూడా వేసుకోవాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ టమోటా వేసుకోవాలి. ఇందులో తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్, తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో పచ్చి వాసన అంతా పోయేలాగా కలుపుకోవాలి. చూసారా, మసాలా బాగా మగ్గింది, ఆయిల్ కూడా బాగా తేలుతుంది పైకి. ఇందులో ముక్కలుగా కట్ చేసుకున్న కాకరకాయ వేసుకోవాలి. ఈ కాకరకాయ అంతా వేసుకొని మరొకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత తినే పులుపుని బట్టి చింతపండు రసం వేసుకోవాలి. ఇంకా అలాగే మనకి కూరకి ఎన్ని నీళ్ళు కావాలంటే అంత వేసుకోవచ్చు ఒకేసారిగా. ఇదంతా వేసుకొని మరొకసారి కలిపి ఇందులో పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఉప్పు కారం ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మాత్రం ఉంటే చాలా బాగుంటుంది. మసాలా కాకరకాయ అంత బాగా పట్టేసుకొని విహులు పెట్టుకొని 2 విహులు పెట్టుకుంటే కూర బాగా ఉడికిపోతుంది. ఇంకా అంతేనండి, వేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమే. పెద్దవాళ్లే కాకుండా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, హెల్త్కి చాలా మంచిది. అలాగే చికెన్ తిన్నట్టే ఉంటుంది, నిజంగా చికెన్ తిన్నట్టే ఉంటుంది, అసలు చేదే ఉండదు. ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి, చాలా కష్టపడుతున్నాను.